ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా 200 యూనిట్ ఉచిత విద్యుత్, జీరో బిల్లును, తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యుత్ వినియోగదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సునీత, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ జయశ్రీ, జడ్పీటీసీ సదయ్య, విద్యుత్ ఏడీ శ్రీనివాస్, ఏఈ ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2000 పెన్షన్ 4000 రూపాయలు అందిస్తాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 1,00,000 రూపాయలు ఇస్తూ 1 తులం బంగారము అత్తగారింటికి సాగనంపేటప్పుడు కూడా అందిస్తాం. అదేవిధంగా 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే మాట ఇచ్చి చెప్పామో, గత ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగం లేదు. ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. మనం ఎన్నికల ముందే మేనిఫెస్టోలో పెట్టాం. టీటీసీ, బీఈడి చేసినటువంటి ఏదైతే నిరుద్యోగ యువకులకు ఉన్నారో డిఎస్సిని ప్రతి ఈ నెలలో ప్రకటిస్తామని నోటిఫికేషన్. అదేవిధంగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, డిగ్రీ చేసినటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ప్రతి నెలలో ఈ నెలలో జారీ చేస్తామని ఇచ్చాము. ఆ డేట్ల ప్రకారంగా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము పాలకులుగా కాకుండా ముఖ్యమంత్రి కానుంచి మా వరకు ఒక సేవకులుగా, పేదవాళ్ళ కష్టమే మా వృత్తిగా, నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారంగా ఎంచుకొని అనునిత్యం అవినీతి లేకుండా ఈరోజు పారదర్శకంగా ధరణిని రద్దు చేసి దున్నుకునే ప్రతి ఒక్క రైతుకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి రైతు బంధు, రైతు బీమా బ్యాంకులో పోతే రుణం వచ్చే విధంగా చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.